వార్తలకు తిరిగి స్వాగతం. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలన, పార్టీ పదవుల నియామకంపై ప్రధానంగా చర్చించారు. అతి త్వరలోనే స్థానిక సంస్థలు జరగనున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలకు, శ్రేణులకు ముఖ్య సూచనలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఈ నెల 26న రైతు భరోసా మొదలు పెట్టబోతున్న క్రమంలో సామాన్య ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని తెలిపారు. త్వరలోనే రైతు కూలీలకు 12,000 అందిస్తున్నామని పేర్కొన్నారు. కాగా 21,000 కోట్ల రుణమాఫీ, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం, ఉచిత కరెంట్, రాయితీ గ్యాస్ సిలిండర్ల గురించి పంచాయతీలో, మున్సిపాలిటీలో బాగా ప్రాచుర్యం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో